వలన ఈ ప్రభుత్వంలో చాలా మంది లబ్ధి పొందడం జరిగింది. నిడదవోలు నియోజకవర్గ మండలాలలో ఇప్పటికీ 565 మందికి 3,81,00,000 ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రకంగా లబ్ధి పొందిన వారు లేరని తెలియపరిచారు. అంతేకాకుండా ఒక్కొక్కరిని అధిగమిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని మన నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత భవిష్యత్ తరాల నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, వీరందరి ఆధ్వర్యంలో మన స్థానిక శాసనసభ్యులు మన కందుల దుర్గేష్ గారి పాపాన పోలేదు. వాళ్ళు ఎక్కడా కూడా సరైనటువంటి విధానం ప్రజల్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారిని వారికి ఈరోజు చెక్కులు అందించడం జరిగింది. అట్లాగే ఇప్పటికొచ్చి మనం సుమారుగా 565 మందికి ఈ నియోజకవర్గంలో సుమారుగా 3,81,81,00,000 రూపాయలు 5 సంవత్సరాల వాళ్ళ ఉదాసీనత ఒక రోజులో పరిష్కారం కాదు. ఇది ఈ 5 సంవత్సరాలే పాలన చేశారు, కానీ ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసినటువంటి మహానుభావులు వాళ్ళు. అలా చెప్పేది ఏంటంటే ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఎట్టే పరిస్థితుల్లో ప్రజలు మన్ననలు నిలుపుకునేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇంత చక్కని ఆర్థిక సహాయాన్ని ప్రజల పట్ల ఇంత మమకారాన్ని చూపిస్తున్నటువంటి మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం తరపున, మన ప్రజానికం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన